ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము 84వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. 84వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, కోరహు కుమారులు ఈ కీర్తనను రచిస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, ఎవరు ధన్యులు అనగా ఆయన మందిరంలో నివసించు వారందరూ ధన్యులు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని మనం చూస్తూ ఉంటున్నాము. అందుకే 10వ వచనంలో అంటున్నాడు, నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమునొద్దనుండుట నాకిష్టము అని మరి కోరహు కుమారులు హృదయాంతరంగములో నుండి మరి ఈ కీర్తన రచిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి 12వ వచనంలో మనం గమనించిన, సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆయన మందిరం నందు నివసించేటువంటి వారు ధన్యులు. ఆయన మందిరంలో నిత్య సంతోషము దొరుకుతుంది, నిత్య ఆనందము మరి దొరుకుతూ ఉంటుంది. అందును బట్టి మరి ఆయన మందిరంలో ఎవరైతే నివసిస్తూ ఉంటున్నారో, ఎవరైతే ఆయన్ని స్తుతిస్తూ ఉంటున్నారో ఆయన సన్నిధిలో, మరి అటువంటి వారందరూ కూడా ధన్యులుగా ఎంచబడుతూ ఉంటున్నాడు. అందుకే ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఎంత ధన్యత! ఒక్క దినము ఆయన సన్నిధిలో మనం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమంట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆదివారం ఒక్కరోజు 2 గంటలు దేవుని మందిరంలో నివసించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. అయితే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, మరి ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమంట. ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, ఎంత శ్రేష్టమైనటువంటి దీవెన దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. ఆయన మందిరంలో నివసిస్తే నీవు ధన్యులుగా ఎంచబడతావు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము దొరుకుతూ ఉంది, నిత్య ఆనందము దొరుకుతూ ఉంది. అందును బట్టి ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో నివసించాలని మరి మనము సిద్ధంగా ఉండాలి. కింద భాగంలో మనం కావాలి, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. మరి అంత మాత్రమే కాదు, కానీ 8వ వచనంలో అంటున్నాడు, యెహోవా సైన్యములకు అధిపతి దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గు, దేవా మా కేడమ దృష్టించు, నీవు అభిషేకించిన వారిని ముఖము లక్ష్యింపుము. 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. మరి 1వ వచనంలో మనం గమనించినట్లయితే, సైన్యములకు అధిపత్యకు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎంత గొప్ప మాటలు మరి భక్తుడు పలుకుతూ ఉంటున్నారు. ఆయన మందిరములో, ఆయన మందిర ఆవరణలో జీవించాలని, ఆయన మందిరంలో నివసించాలని, ఆయన స్తుతించాలని, ఆయన ఆరాధించాలని మరి ఎంత ఆతృత కలిగి ఉంటున్నారో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది, గంతులు వేయుచున్నది, కేకలు వేయుచున్నది. ఎంత ధన్యత! మరి దేవుని మందిరంలో మనము జీవించేదానికి, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించేదానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నామా? మనం ఆశ కలిగి ఉంటున్నామా? మరి కోరహు కుమారులు
మరి కీర్తన రచిస్తూ ఎంత గొప్ప చక్కటి మాటలను మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఆయన మందిరంలో నివసించేటువంటి వారిగా, ఆయన సన్నిధిలో మరి ధ్యానించేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. దావీదు రోజుకు 7 మారులు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాడు. భక్తులు మనం గమనించినట్లయితే ఇంకనూ అనేక మంది దానిలో రోజుకు 3 మారులు మరి దేవుని మందిరంలో దేవుని వైపు చూస్తే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నాడు. మరి మన ప్రార్థనా జీవితము, మన ఆత్మీయ జీవితము ఏ రీతిగా ఉంటున్నది? ఆయన సన్నిధిలో నివసించినట్లయితే మనం ధన్యులుగా ఎంచబడతాము. అంత మాత్రమే కాదు, కానీ మరి నిత్య ఆనందము, నిత్య సంతోషము ఆయన సన్నిధిలో దొరుకుతుందన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము నీవు నేను కలిగి దేవుని ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.